హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 3 పార్షియల్ డిఫరెన్షియేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఈ చాప్టర్లో ఇది థర్డ్ మెథడ్. సో మరి ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ ఏంటంటే, ఫస్ట్ మెథడ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయాలి, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కనుక్కోమంటాడు. అదేవిధంగా సెకండ్ మెథడ్ ఏంటి, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోవాలి, అయితే ఫంక్షన్ని ఎలిమినేట్ చేయాలి, ఆర్బిటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి. మరి మెథడ్ 3 ఏంటంటే లెగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. మరి అది ఎలా ఉంటుందంటే క్యాపిటల్ P స్మాల్ p ప్లస్ క్యాపిటల్ Q స్మాల్ q ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R. ఇలా ఉంటే దీన్ని లెగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. మరి ఇలా ఇచ్చినప్పుడు దీనికి జనరల్ సొల్యూషన్ ఏంటి? ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఈస్ phi ఆఫ్ C1, C2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ C1 C2లు ఏంటంటే మనం ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత C1 అనే కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం, అప్పుడు ఆ C1 వస్తుంది. మరి C2 కూడా సేమ్ అట్లానే. అయితే రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాం, సాల్వ్ చేసినప్పుడు C1 C2 వస్తుంది. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేస్తాను, చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ y square into z into p plus x square into z into q is equal to y square x. Yes, that is taking as 1. మీరు గమనిస్తే ఇది క్యాపిటల్ P స్మాల్ p, క్యాపిటల్ Q స్మాల్ q is equal to క్యాపిటల్ R లాగా ఉంది. అంటే అది లెగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ capital P small p plus capital Q small q is equal to R. ఇలా ఉంది. సో దీన్నే లెగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, హెన్స్ ఈక్వేషన్ 1 ఈజ్ కాల్డ్ Lagrange's పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. అయితే ఇక్కడ క్యాపిటల్ P, క్యాపిటల్ Q, క్యాపిటల్ R ఏంటో ఒకసారి మనం రాయాలి, ఎందుకంటే సబ్సిడరీ ఈక్వేషన్స్ని రాసేటప్పుడు మనకు అవసరపడతాయి. సో హియర్ క్యాపిటల్ P ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ చూడండి స్మాల్ p కోఎఫిషియంట్, ఇది స్మాల్ p అనమాట. ఓకే, y స్క్వేర్ z. అదేవిధంగా క్యాపిటల్ Q అంటే స్మాల్ q కోఎఫిషియంట్ x స్క్వేర్ z. అదేవిధంగా క్యాపిటల్ R అంటే y స్క్వేర్ ఇంటూ z. ఎస్, ఇప్పుడు సబ్సిడరీ ఈక్వేషన్ ఆర్ యాక్సిలరీ ఈక్వేషన్ ఏంటో రాస్తాం. ద సబ్సిడరీ ఈక్వేషన్స్ ఆర్ so dx by p dy by q is equal to dz by r. క్యాపిటల్ PQRలు ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో dx by y square into z is equal to dy by క్యాపిటల్ Q అంటే x square into z dz by y square into x. ఇవి. సో ఇప్పుడు ఈ మూడు ఈక్వల్ కదా. ఎస్, మనం మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ని ఉపయోగించాలా లేకుంటే మల్టిప్లైస్ని ఉపయోగించాలా? మరి C1 C2 కనుక్కుంటే వేరియబుల్ సపరబుల్ లాగా ఉండాలి. మీరు గమనిస్తే ఈ ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ని తీసుకుంటే న్యూమరేటర్లో x y ఉంది, అయితే డినామినేటర్లో z ఉంది. సో z క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు x స్క్వేర్ ఇక్కడ y స్క్వేర్, కాబట్టి ఈజీగా ఇంటిగ్రేషన్ చేసేయచ్చు. మీరు ఫస్ట్
2 ఫ్రాక్షన్స్ కాకుండా లాస్ట్ 2 ఫ్రాక్షన్స్ ఈ రెండింటిని తీసుకోండి. y z ఉంది, న్యూమరేటర్లో అబ్జర్వ్ చేయండి. x వేరియబుల్ ఉండకూడదు, ఎందుకంటే ఇంటిగ్రేషన్ చేయలేనట్టు. మీరు గమనిస్తే ఇక్కడ ఒక x క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకొక x ఉంటుంది, కాబట్టి ఇంటిగ్రేషన్ చేయలేము, x ఉండకూడదు. ఓకేనా? ఎస్. కాబట్టి ఈ లాస్ట్ 2 ఫ్రాక్షన్స్ని తీసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ది థర్డ్ది అబ్జర్వ్ చేయండి. x z ఉన్నాయి న్యూమరేటర్, ఇంకేం ఉండకూడదు, డినామినేటర్ y ఉండకూడదు. అయితే y² క్యాన్సిల్ చేసేసి. ఓకేనా? ఎస్. కాబట్టి ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ని తీసుకోవచ్చు, ఫస్ట్ వన్ లాస్ట్ వన్ని తీసుకోవచ్చు. ఓకే, ఈ 3 ఈక్వల్ కాబట్టి dx by y square z is equal to dy by x square z. ఇది ఒకటి. సో మళ్ళీ ఈ రెండింటిని తీసుకోండి. సో dy by x square z is equal to dz by y square x. అదేవిధంగా దీనికి ఒక నంబర్స్ ఏదైనా ఇచ్చేస్తే నంబర్ 2, నంబర్ 3, నెక్స్ట్ ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని ఈక్వేట్ చేయండి. dx by y square z is equal to dz by y square x. ఓకే, సరే. దీనికి ఒక నంబర్ 3. ఎస్. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, నంబర్ 2ని సాల్వ్ చేయాలి. 3ని సాల్వ్ చేస్తే రాదనమాట. సో 3ని చేయాలి. ఓకే, సాల్వింగ్ 2. Solving equation 2, we get so dx by y square z is equal to dy by x square z. మీరు గమనిస్తే z క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు వేరియబుల్ని సపరేట్ చేస్తుంది. ఇక్కడ dx ఉంది, x వేరియబుల్ ఉండాలి, dy ఉంది, y ఉండాలి. క్రాస్ మల్టిప్లై చేయండి. సో x స్క్వేర్ dx is equal to y స్క్వేర్ dy. డినామినేటర్లో ఉంది కాబట్టి మల్టిప్లైర్ అవుద్ది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే డినామినేటర్లో మల్టిప్లై. ఎస్, వేరియబుల్ సపరబుల్ లాగానే ఉండే, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఆన్ ఇంటిగ్రేషన్ we get so integral x square dx is equal to integral y square dy. Integral x power n dx, x power n plus 1 by n plus 1, n అంటే 2, x power 2 plus 1 by 2 plus 1 అంటే x cube by 3. సో x cube by 3 is equal to y cube by 3. మన కన్వీనియన్స్ కోసం ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత c1 అనే ఆర్బిట్రరీ కాన్స్టెంట్ యాడ్ చేస్తాం, by 3 రాయండి, c1 by 3. ఎందుకంటే c1 ఈజ్ వెరీ స్మాల్ వాల్యూ. సో 1/3 ఇంటూ c1 కూడా 1/3 ఇంటూ 0 పాయింట్ సంథింగ్ c1 0 పాయింట్ సంథింగ్ కాబట్టి. ఎస్, కాబట్టి నువ్వు c1ని 1/3 చేసినా 2/3 చేసినా ఏ 2తో మల్టిప్లై చేసినా ఎట్లా చేసినా ప్రాబ్లం ఏముండదు. ఎస్, కాబట్టి ఎందుకు ఇలా రాస్తానంటే 3 క్యాన్సిల్ అయిపోతుంది డినామినేటర్లో. సో x క్యూబ్, ఈ y క్యూబ్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, -y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు c1. ఓకేనా? c1 వచ్చింది. జనరల్ సొల్యూషన్ కనుక్కోవడానికి c1 c2 అవసరం వస్తుంది కదా, అందుకోసం. సో ఇప్పుడు నెంబర్ 2ని తీసుకోకూడదు, 3ని తీసుకోకూడదు, 4ని తీసుకోవాలి. ఇది 4. ఓకే, సాల్వింగ్ 4 we get solving 4 we get equation 4 we get. Yes, so dx by y square z is equal to dz by y square x. సో ఇక్కడ y స్క్వేర్ మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది, క్రాస్ మల్టిప్లై చేయండి, x dx. ఎందుకంటే 1/x dz అంటే ఇంటిగ్రేషన్ చేయలేము కాబట్టి వేరియబుల్ సపరబుల్గా ఉండాలి. x dx is equal to z dz. ఏమి వస్తున్నా 2 minutes. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నాను.
on integration we get వస్తున్న అయిపోయింది 2 minutes x dx is equal to z dz సో x కి ఇంటిగ్రేషన్ ఏంటి x స్క్వేర్ బై 2 z కి ఇంటిగ్రేషన్ ఏంటి z స్క్వేర్ బై 2 ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత c2ని యాడ్ చేయాలి బై 2 ఓకే మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోతుంది x స్క్వేర్ మైనస్ z స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు c2 ఎస్ ఇప్పుడు మన ప్రాబ్లానికి జనరల్ సొల్యూషన్ రాసేస్తాం therefore the general solution of equation 1 is so pi of c1 comma c2 is equal to 0 pi of c1 అంటే x cube minus y cube x square minus z square is equal to 0 ఓకే ఇలా చాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్